Sun International, Visakhapatnam, Hyderabad, 85757-95757. Excuse me? డోర్ మూసిందేంది భయ్? టైల్ మార్చా. నా మీద మీ అభిప్రాయం? మీరు అందంగా ఉంటారో, నాజూగ్గా ఉంటారో, నవ్వుతూ ఉంటారో. అంతేనా? నాకున్న నిజాయితీ, నీతి, ధైర్యం ఇవేమీ కనిపించలేదా? ఈరోజే ఫస్ట్ టైం కనిపిస్తున్నాయి. నిన్ను గదిలో పెట్టి తలుపేసినందుక? కాదు, ఇక్కడికి రాగలిగినందుకు. చూడండి, మీరు లాయరు, నేను లాయరు. మీరు హెల్ప్ చేస్తే 2 గుండాల్ని జైలుకి పంపిస్తా. చెప్పండి, నాగరాజు ఎక్కడున్నాడు? ఏంది భయ్, ఏం చేస్తున్నాడంట లోపట? నా అడ్డం లాడ్జింగ్ చేస్తున్నాడంట. చూడండి, దుర్గాప్రసాద్ గారు, పాండు గారు విడివిడిగా ఉన్నప్పుడే ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడిద్దరూ ఒకటయ్యారు. అనవసరంగా వాళ్లతో పగెందుకు? నా మాట విని రాజీకి రండి. డబ్బిప్పిస్తాను, పదవులిప్పిస్తాను, రాజయోగం పట్టిస్తాను. కావాలంటే నేను మీ దాన్ని అవుతాను. మీ పంతం విడిచిపెట్టండి. షటప్. నువ్వు వదిలిపెట్టింది సిగ్గు, కానీ వదిలిపెట్టాల్సింది నల్లకోటు. ఏమడిగిండు వాడు? నాగరాజుని ఎక్కడ దాచారు అని అడిగాడు. చెప్పినావా? లేదు. నాగరాజుతో వీడికి ఏం అవసరం వచ్చింది? పాత కేసుని తిరగతోడతాడేమో. ఒరే శోభనాద్రి, జర జానీ గారిని ఫోన్లో కలుపు. హలో, అరకులో గెస్ట్ హౌసా? జానీ లైన్లో ఉండి, అన్న మాట్లాడతాడు. నమస్తే. నాగరాజు గారిని గెస్ట్ హౌస్ బయట కాలు పెట్టకుండా చూసుకోండి. పీపీ బెనర్జీ గాడు వాడి కోసం వెతుకుతున్నాడు. హలో, నేను బావా, చెప్పు. ఓహో, ఐసి. అరకులోయలో గెస్ట్ హౌస్ లో దాచాడన్నమాట. అరే, హాయ్, నీ టిక్కి చాలా బాగుంది. అసలు ఏమిటిది? मैंने प्यार किया, मैं हार्ट कंप्लीट तुमको दे दिया, అందుకే ఇంత దూరం ఆగయా. ఒంటరిగా ఇంత దూరం వచ్చావు. మగాణ్ణి నిన్నేమైనా చేస్తే నీ గతేమిటి? నువ్వేదో చెయ్యాలనే ఇంత దూరం వచ్చాను. ఎప్పుడు చేస్తావు? నీకు బాగా ముదిరిపోయింది పిచ్చి. పంచర్ వేసి కానీ నీ వ్యవహారం తేల్చను. ఏది ఇక్కడ స్టెప్ని చాకి ఉండాలి. నాకు చోటు చాలక కింద పారేసా. నాకు తెలియకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒంటరిగా ఉంటాం కదా, ఏదైనా చేసుకోవచ్చని. ఏ లాయరు, ఒక్కదాన్నే ఉన్నాను. లోపలికి పాములు దూరుతాయేమో. ఏం దూరం, కళ్ళు మూసుకొని పడుకో. ఏను గరుస్తుంది, ఇక్కడికి వస్తుందేమో. అద్దం మూసుకో. ఓకే. ఒక్కదానికే భయంగా ఉంది. నీ పక్కన పడుకుంటా. ఏమిటిది? ఏమిటి పైన సెటిల్ అయ్యావు? ఎక్కడ? అక్కడ. లాయరు, ఏంటి బాడీలో కరెంట్ పాస్ అవుతున్నట్టుంది?
వోల్టేజ్ ఎక్కువయ్యి ఆ బెనర్జీ గారి ఊర్లో కనపట్లేదు కదా, నాగరాజు కోసమే పోయి ఉంటాడు. ఇక చెప్పేదేముంది, జరా చూసుకోండి.
నాగరాజును వేరే చోటికి మార్చేసినట్టున్నారు. సార్, వాళ్ళు మనుషులు రాకముందే నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి సార్. మీ అక్కను చంపిన దుర్మార్గులతో నువ్వు చేతులు కలిపావు. ఏం జరిగింది? కట్టికడ పడేశారు. తప్పుడు కేసులు పెట్టించారని నువ్వు కోర్టులో ఒప్పుకుంటే నేను నిన్ను కాపాడతాను. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను సార్.